కాబట్టి మీరు దీనిలో ప్రముఖ పాత్ర తీసుకుని మీరు ఏదో వచ్చామో వెళ్ళామో ఏదో సర్టిఫికేట్ అవుతుందని కాదు, ప్రావీణ్యతతో సంపాదించాలి. అలాగే ఈ కోర్సు ఇంకా అన్ని మండలానికి కూడా వ్యాపించి తెలుసుకున్నాం. మీరు ధైర్యంతో మీరే శిక్షకులు అవుతారు. మేమే మళ్ళా వేరే చోట మిమ్మల్ని తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించే కార్యక్రమం కూడా దీన్ని నియోజకవర్గ వైజ్ ఇది ట్రైల్ ప్రత్యేకంగా ఒక కేంద్రం పెట్టిన ట్రైల్. ఈ ట్రైల్ మొత్తం నియోజకవర్గం జిల్లా అంతా కూడా విస్తరించేలాగా చేయలేని ఉద్దేశం ఉంది. ఆయన స్వయంగా చెప్పాలనుకున్నారు. చెప్పాలనుకుని అమలాపురం పని మీద వెళ్ళి అక్కడ వేరే కార్యక్రమంలో చిక్కడిపోయింది. అలా రైతులకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాంతో కలెక్టర్ గారితో మాట్లాడటం, అక్కడ సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడటం, ఈ పని మీద ఆ పని మీద అనుకోని పని మీద అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. నేను కూడా అమలాపురం వెళ్తే వేరే పని మీద మీరు అర్జెంటుగా వెళ్ళండి, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చీకటి పడిపోతుందని నేను వెంటనే పంపించడం జరిగింది. అయినా మన దీన్ని పూర్తయ్యేటప్పటికి ఆయన కూడా రావచ్చేమో అనుకుంటున్నాను. వస్తే వస్తారు, లేకపోయినా మీకు శిక్షణ జరుగుతున్న టైంలో ఎన్నో టైంలో ఆయన కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీకు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏదైతే ఉందో, మహిళలు దాని కాళ్ళ మీద తాను నిలబడి తన సంసారాన్ని తన కుటుంబాన్ని పోషించుకోవాలని అనుకుంటున్నారో, వీరి యొక్క ఈ శిక్షణ ద్వారా మీరు సఫలీకృతం అవుతారు. కాబట్టి మీరు ఈవేళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళనే రేపటి నుంచి తరగతులకు రాణిస్తారు. అంటే ఇది ఇంచుమించు క్లాస్కి ఎంత ఉందమ్మా? 30+30 2 క్లాసులు కదా, 60 మందిని చేసుకోవడం జరుగుతుంది. ఏ కారణం చేతనా 60 మంది హాజరవ్వకపోతే మీరు ఎన్రోల్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 రోజులు చూసి ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా చేర్చుకోవడం జరుగుతుంది. కానీ మాకు 60 మంది పూర్తవకపోతే అప్పుడు చేర్చుకోవడం జరుగుతుంది తప్పించి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో